పీసీఓడి అని పిలువబడే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ను అధిగమించడానికి ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, ఈ ఔషధ తయారీకి ఏ మూలికలు తీసుకోబోతున్నాం? ఇప్పుడు మనం దీనికోసం ఒక 6 మూలికలు తీసుకుందామమ్మా. ఇందులో చాలా వరకు మనకి తేలికగా దొరికేటువంటి మూలికలే ఉంటాయి, కానీ ఇవి చాలా బాగా పనిచేసి ఈ సమస్య అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ తగ్గించుకోవడానికి బాగా సహాయపడతాయి. ఇందులో మొట్టమొదటి మనం తీసుకునేటువంటి మూలిక ఏంటంటే మెంతులు. ఈ మెంతులు ఏంటంటే ఈ ఇన్సులిన్ హార్మోన్లో ఉండే ఇంబ్యాలెన్స్ని తగ్గించి ఈ సిస్ట్ల సమస్య తగ్గడానికి తోడ్పడతాయి అన్నమాట. మెంతుల్ని కొంచెం వేయించేసి ఉంచుకుని దాన్ని చూర్ణంలాగా మెత్తటి పొడిలాగా చేసేసుకోండి. ఈ పొడి సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మెంతులు తీసేసుకున్నాక మనకి ఇంకా ఇది కూడా తేలికగా దొరికేటువంటిదే వేప ఆకులు కావాలి. వేప ఆకులు కూడా అందరికీ చుట్టుపక్కల తేలికగా దొరుకుతాయి కదా. ఈ వేప ఆకుల్ని ఎండబెట్టేసుకుని తీసుకోవాలన్నమాట. ఈ వేపాకులు కూడా ఇందులో ఉండేటువంటి ఇన్సులిన్ సమస్యను తగ్గించడానికి, హార్మోన్ల సమస్యను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ సిస్ట్లు కరగడానికి కూడా వేపాకు బాగా సహాయపడుతుంది అనమాట. వేపాకులను ముందు శుభ్రంగా కడిగేసుకోవాలి. వాటి నిండా కొంచెం దుమ్ము, ధూళి, ఏవో ఒకటి బూజులు అవి కూడా ఉంటాయి కదా. బాగా కడిగేసి ఆ నీడలో ఎండబెట్టేసుకుని బాగా ఎండిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా ఇందాక మనం మెంతుల చూర్ణం 25 గ్రాములు తీసుకున్నాం, అలాగే దీన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత అది కూడా మనకు తేలికగా దొరికేటువంటిదే పసుపు. ఈ పసుపు ఏంటంటే పచ్చి పసుపు అంటూ ఉంటాం మనం. ఈ పచ్చి పసుపుని తెచ్చుకోవాలి. ఆ కొమ్ములు తెచ్చుకుని దాన్ని పొడిలాగా చేసేసుకుని, అంటే కొంచెం మనం ఇంట్లో ఎండబెట్టేసుకుని దాన్ని పొడిలాగా చేసుకుని, అంటే పచ్చి పసుపు మనకి పొడిలాగా దొరికితే దాన్నైనా తెచ్చుకోవచ్చు, కల్తీ ఏది లేకుండా చూసుకోవడం. ఈ పసుపు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించి ఈ సిస్ట్లు కరగటానికి బాగా తోడ్పడుతుంది. పసుపును కూడా సమానంగానే 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. మనకి తర్వాత తీసుకునేటువంటిది ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగని ఏంటంటే దీనికి చాలా పేర్లు ఉంటాయి, గుడూచి అంటాం సంస్కృతంలో. దీనికి కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించేటువంటి గుణమే బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన లోపల ఉండేటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నింటి మీద కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే రోగనిరోధక వ్యవస్థ అని ఉంటుంది, దాంట్లో అన్నీ సరిగా పనిచేస్తే కనుక మిగతా సిస్టమ్స్ కూడా బాగుంటూ ఉంటాయి. ఈ తిప్పతీగ రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేసేలాగా, కరెక్ట్గా టైంకి పీరియడ్ వచ్చేలాగా కూడా బాగా తోడ్పడుతుంది ఇది. తిప్పతీగ కూడా ఏంటంటే తీగ మొత్తాన్ని ఎండబెట్టేసుకుని దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా మిగతా వాటిని 25 గ్రాములు తీసుకోవాలి. తర్వాత మనం వేసుకునేటువంటిది నేలవేము. ఈ నేలవేముని అప్పుడప్పుడు మనం ఇతర ఔషధాలు కూడా వాడుతూ ఉంటాం. దీన్ని కిరాత తిక్త అంటారు అన్నమాట. సంస్కృతంలో కిరాత తిక్త అంటారు, మన తెలుగులో చెప్పేటప్పుడు దీన్ని నేలవేము అంటాం. ఇది కూడా చాలా చేదుగా ఉండేటువంటిది. ఇందులో మనం వేసుకున్న మూలికలు అన్నీ కూడా బాగా చేదుగా ఉండేటువంటివి. ఈ చేదుగా ఉండేటువంటివి ఏంటంటే వాత దోషాన్ని తగ్గించి సిస్ట్లు కరగడానికి బాగా తోడ్పడతాయి అన్నమాట. నేలవేమును కూడా మూలిక మొత్తాన్ని వాడుకోవచ్చు. దీన్ని కూడా నీడలో ఎండబెట్టేసుకోవాలి, తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములు వేసుకోవాలి. తర్వాత మనం అనుకునేది 6 మూలికలు కదమ్మా, 5 వేసేసుకున్నాం మనం. ఇంకా ఆఖరిగా వేసుకునేది ఏంటంటే ఉసిరి. ఇది ఒక మంచి రసాయనం అంట. రసాయనం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా శరీరంలో అన్ని అవయవాలు చక్కగా పనిచేయడానికి తోడ్పడేదాన్ని రసాయనం అంటాం అనమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి పాలిసిస్టిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఓవరీస్లో సమస్య వచ్చింది, హార్మోన్లలో సమస్య వచ్చింది, చాలా చోట్ల అన్ని సిస్టమ్స్ సరిగా పనిచేయటం లేదు. ఇవన్నీ బాగా పనిచేయాలంటే ఒక మంచి రసాయనాన్ని మనం ఈ ఔషధంలో వేసుకోవాలన్నమాట. ఈ ఉసిరికాయలు చాలా చక్కగా పనిచేసేటువంటి మంచి రసాయనం కనుక దీన్ని వాడుకుంటున్నాం మనం. ఉసిరిని కూడా ఏంటంటే మధ్యలో ఉండేటువంటి గింజ లాంటివి తీసేసి మిగతా దాన్ని పెచ్చుల్లాగా తీసి ఎండబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకోవాలి. ఆ ఉసిరి పెచ్చుల చూర్ణాన్ని కూడా 25 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు మూలికలన్నీ కలిపేసేయండి. అన్ని చూర్ణాలు చక్కగా ఒకదాంతో ఒకటి కలిసిపోయేలాగా బాగా కలిపేసి, ఈ కలిపేసినటువంటి మిశ్రమాన్ని చక్కగా గాజు సీసాలో పోసి దాంట్లోకి గాలి కానీ తేమ కానీ వెళ్లకుండా టైట్గా పెట్టి ఉంచుకోండి. చూర్ణం కలిపేసేయండి బాగా.
ఇలా కలిపి పెట్టుకున్న ఈ చూర్ణాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలంటారు, ఎలా తీసుకోవాలంటారు? ఇదేంటంటే సుమారుగా ఈ చూర్ణాన్ని ఒక 5 నుంచి 10 గ్రాముల పరిమాణంలో ఔషధం చూర్ణాన్ని తీసుకుని దాన్ని ఎప్పటికప్పుడు కషాయంలా కాచుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక 5 నుంచి 10 గ్రాముల పరిమాణం అంటే కొంచెం బాగా బరువు ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళైతే 10 గ్రాములు తీసుకోవాలి. కొంచెం మధ్యస్థంగా ఉన్న వాళ్ళైతే కనుక 5 గ్రాముల చూర్ణం తీసుకుంటే సరిపోతుంది. ఈ చూర్ణానికి దాదాపుగా ఒక 10 నుంచి 12 రెట్లు, అంటే 5 గ్రాములు తీసుకున్నట్టయితే కనుక ఒక 60 మిల్లీలీటర్ల నీటిని కలిపి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద మరిగించుకోవాలి. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద మనం నెమ్మదిగా సన్నటి మంట మీద కాచుదాం. డాక్టర్ గారు, కషాయం రెడీ అయిపోయిందండి, ఇంకా సరిపోయిందమ్మా. సగానికి ఎగిరిపోయింది కనుక మనం స్టవ్ ఆపేసి వడపోసేద్దాం. ఓకే అండి, కషాయం కూడా రెడీ అయిపోయింది. అంటే సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల కషాయాన్ని గోరువెచ్చగా ఉండగానే కొంచెం పటిక బెల్లం, అంటే రుచి కోసం కావాలనుకుంటే కొంచెం పటిక బెల్లాన్ని కలుపుకొని ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా తీసుకుంటూ ఉండాలి. అంటే ఇదేదో మళ్ళీ కొంచెం రోజులు తీసుకుంటే సరిపోదు, కనీసం 5-6 నెలల పాటు రెగ్యులర్గా ఉదయం సాయంత్రం కనుక ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సమస్యను తగ్గించుకోవడానికి ఈ ఔషధం మీకు తేలికగా, అంటే ఇంటి దగ్గర తేలికగా తయారు చేసుకుని తేలికగా వాడుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు.